స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హై, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. అండ్ ఈరోజు అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే 586 పాయింట్స్తో మంచి పాజిటివ్లో క్లోజ్ ఇచ్చింది. అలాగే నిఫ్టీ 180 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ కూడా మంచి బుల్లిష్ మూవ్స్తోనే క్లోజింగ్ అయితే ఇచ్చాయి. అండ్ ఇండియా విక్స్ వచ్చేసి -2.24% అయితే తగ్గింది. స్టిల్ ఇంకా 14 అంటే కొంచెం హయ్యర్ లెవెల్లోనే ఉంది అని చెప్పొచ్చు. బట్ స్టిల్ విక్స్ కొంత లో అవడం ఆప్షన్ బయర్స్కి కొంతవరకు మంచిదని చెప్పొచ్చు. అండ్ ఈరోజు అయితే మాత్రం ఇంట్రాడేలో మూమెంట్ అయితే చాలా చాలా టూ మచ్గా ఉంది. అండ్ మార్నింగ్ ఏదైతే గ్యాప్ అప్ అయిందో దాని దగ్గర నుంచే చాలా స్లోగా 1 క్యాండిల్ అటు 1 క్యాండిల్ ఇటు వెళ్ళింది తప్ప చాలా పేషెన్స్ని అయితే టెస్ట్ చేసింది అని చెప్పొచ్చు. సో మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కమెంట్ అయితే చేయండి. అండ్ మనం ప్రీవియస్గా కూడా అనుకుంటున్న ఏదైతే లెవెల్ ఏదైతే ఉందో మనకి ఒక రెక్టాంగిల్ బాక్స్లో మనకి ఇంకా ఉంది అనేసి సో బోరింగ్గా ఈ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ప్రీవియస్గా ఒక 2-3 డేస్ బిఫోర్ ఒకసారి ట్రై అయితే చేసింది, బట్ క్లోజింగ్ అయితే ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ రెక్టాంగిల్ బాక్స్లోంచి క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో రేపటి నుంచి ఏంటి అంటే కనుక మనకి ఈ డే హై ఏదైతే ఉందో 52,780, అఫ్కోర్స్ ఒక రౌండ్ ఆఫ్ వేసుకుంటే కనుక 52,800. ఓకే, అంటే ఈ లెవెల్లోకి అనమాట. సో ఈ లెవెల్లో కనుక క్లోజింగ్ ఇస్తే కనుక డెఫినెట్గా దీంట్లోంచి మనకి బయటపడ్డట్టే. అండ్ కమింగ్ అప్ డేస్లో మనం 53,200 అలాగే 54,000 వరకు కూడా మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ స్లోగా ఇంచప్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బిఫోర్ దాట్ ఒక్కసారి మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో మనం చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓకే ప్రీవియస్గా ఉన్నటువంటి ఏవైతే లైక్ 1760 ఆర్ 1800 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్రేక్ చేసుకుని ఫర్ ద సెకండ్ టైం ఇట్స్ టెస్టింగ్. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్గా మనకు ఒక బార్ వచ్చింది కదా ఒక 2-3 డేస్ బ్యాక్, సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకి ఒక విక్ అయితే వదిలేసింది. సేమ్ అదే రేంజ్లో అయితే ఉంది. సో కమింగ్ అప్ డేస్లో లైక్ 1 or 2 డేస్లో 1850 లెవెల్ కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి బ్యాంక్ నిఫ్టీలో మంచి మూవ్ అనేది చూడడానికి ఉంటుంది. అండ్ ఈ హెచ్డిఎఫ్సి బ్రేక్అవుట్ ఏదైతే ఇచ్చిందో ఓకే అది పాజిటివ్గా మిగతా బ్యాంక్స్ మీద కూడా పడడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ బ్యాంక్ నిఫ్టీ బాగా పర్ఫామ్ చేయడానికి అండ్ మనం అనుకున్న లెవెల్స్ వైపు రావడానికి కూడా చాలా వరకు అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఇది ఓవరాల్గా అయితే బులిష్ ప్యాటర్న్ అయితే మనకి బ్రేక్అవుట్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉంది. సో ఇది ఫేక్ బ్రేక్అవుటా ఆర్ కంటిన్యూ చేస్తుందా అనేది రేపు 1 or 2 డేస్లో తెలుస్తుంది. డేటా కూడా మంచిగానే లైక్ బులిష్గానే ఉంది అని చెప్పొచ్చు. సో మన ఓఏ డేటా చూసినప్పుడు ఎక్సెల్ షీట్లో మనకి కనిపిస్తుంది. అండ్ నిఫ్టీలోకి వచ్చేసరికి కంప్లీట్గా ఒక డబల్ టాప్ ఓకే ఒక వి షేప్ రికవరీ ఎప్పటి నుంచి అయితే పడడం మొదలుపెట్టిందో సో అప్పటి నుంచి కూడా బట్ పడినంత ఈజీగా పైకి అయితే వెళ్ళదు కదా మనందరికి తెలిసింది. సో ఇది కూడా ఏదైతే మనం ప్రీవియస్గా చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నామో 24,500 లెవెల్, సో ఆ లెవెల్ దాకా అయితే వచ్చింది. సో దయచేసి ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది 1 or 2 డేస్లో అనుకుందాము, లేకపోతే ఈ లెవెల్ గురించి మాట్లాడుకుని బోర్ అయితే కొడుతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడకు ఉన్నటువంటి సపోర్ట్స్ చూసుకుంటే కనుక ఈ లెవెల్ ఏదైతే 24,200 అండ్ 24,600, సో ఈ 2 లెవెల్స్ కూడా మనకి క్రూషియల్గా పనిచేయబోతున్నాయి. సో అప్పటిదాకా కూడా మనకి కన్సాలిడేషన్ అవుతానే ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఎడ్జ్లో ఉంది. సో మేకర్ బ్రేక్ లెవెల్లో, బట్ దీనికి ఇంకా స్పేస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 24,500, 600 ఈ జోన్ కనుక దాటితేనే మనకు ఒక బుల్లిష్నెస్ అయితే వస్తుంది. సో మనం ఏదైతే పొజిషనల్గా కూడా ఈ రేంజ్లోకి వెళ్ళొచ్చు అనుకున్నామో సో ఈరోజైతే ప్రీవియస్గా ఉన్నటువంటి ఒక మ్యూటెడ్ సిట్యువేషన్ అయితే మ్యూటెడ్ లెవెల్ని అయితే కనుక ఫస్ట్ టైం అయితే బ్రేక్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడున్న హార్డిల్ అయితే ఇది 24,500 and 600. సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక మళ్ళీ మనకి స్లోగా వెళ్తూ ఉంటుంది. సో జీడిపి నెంబర్స్ ఎంత వరస్ట్గా వచ్చినా సరే దీని మీద అయితే అసలు పెద్దగా ఎఫెక్ట్ అయితే చూపించలేదని చెప్పొచ్చు. సో ఫస్ట్ డే కొంత చిన్న గ్యాప్ డౌన్ ఇచ్చింది తప్ప మళ్ళీ ఓవరాల్గా కూడా దాన్ని ఊసే ఎత్తట్లేదు. ఆ జీడిపి డేటా ఏమైపోయింది అనేసి మార్కెట్లోనే ఎక్కువ ఎవరు కూడా మాట్లాడుకోవట్లేదు.
సో ఒకసారి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ అండ్ సెల్లింగ్ జోన్స్ అలాగే నో ట్రేడ్ జోన్స్ రేపటికి ఏమొచ్చాయి అనేది ఒకసారి చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే ప్రెస్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీ కూడా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మంచి సాలిడ్ క్యాండిల్స్ అయితే వచ్చింది. సో మంచి చిన్న గ్యాప్ అప్ అవ్వడం అండ్ స్లోగా వెళ్ళడం అండ్ ఎప్పుడైతే ఆల్మోస్ట్ 10:30, 11 o'clock నుంచి కంప్లీట్గా ఇంకా అదే రేంజ్లోనే ఉండిపోయింది. పెద్దగా అటు మూమెంట్ ఇటు మూమెంటం పెద్దగా అయితే ఏం మూమెంటం అయితే లేదు. అండ్ ఆప్షన్స్ అయితే అస్సలు ఈరోజు చాలా వరకు మూవ్ కాలేదని చెప్పొచ్చు. బట్ ట్రేడర్స్ గ్రూప్లో మంచి ట్రేడ్స్ వచ్చాయి. అండ్ నిఫ్టీ ఒక ట్రేడ్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ అండ్ ఇంకొక ట్రేడ్ కాస్ట్ ఎగ్జిట్ అయితే అయిపోయాం. అండ్ రేపటికైతే కనుక మనకి మెయిన్ మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి 24,500 లెవెల్ దగ్గర కూడా మనకు ఒక 5-15 minutes క్లోజ్ అయితే కనుక ఇది మంచి సూపర్ బుల్లిష్గా మనకి పనిచేయడమే కాకుండా ఒక షార్ట్ కవర్ ర్యాలీని కూడా ఇగ్నైట్ అయితే చేస్తుంది, స్టార్ట్ అయితే చేస్తుంది అని చెప్పొచ్చు 24,500 లెవెల్స్లో. సో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,600 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,699 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చి 24,802. ఓకే, సో దీంట్లో ఇన్ కేస్ ఒకవేళ రేపటికి అంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే 300 points పెద్ద మ్యాటర్ అయితే కాదు మన నిఫ్టీకి అయితే కనుక. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఈ లెవెల్ డౌన్ సైడ్ ఉన్న లెవెల్లో చాలాసార్లు మనకి ఒక మంచి రెసిస్టెన్స్గా అండ్ సపోర్ట్గా కూడా పనిచేస్తుంది ఈ రోజు వరకు కూడా. అండ్ రేపటికి ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయినా ఆర్ డౌన్ మూవ్ వచ్చినా సరే 350 దగ్గర మనకి బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యింది ఈజీగా అనుకుంటే కనుక ఇక్కడ నుంచి మంచి సప్లై జోన్ అనేది ఉంది. సో మంచిగా సప్లై రావడానికి ఛాన్సెస్ ఆర్ దేర్. సో 24,271 ఫస్ట్ టార్గెట్ అండ్ 24,189 సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24083గా మనకి ఫైనల్ టార్గెట్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి అయితే వెళ్ళిపోదాం. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే కనుక ఇది ఇంకా చాలా ఇవ్వాలంటే ఎంత పేషెన్స్ని టెస్ట్ చేస్తుందంటే ఒక 2 candles పైకి 2 candles కిందకి. సో అట్లీస్ట్ 15 minutesలో కొంచెం మంచిగా కనిపిస్తుంది ఇక్కడ. బట్ 5 minutesలో ఆర్ లోయర్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి అర్థమవుతుంది క్లియర్గా. సో 52,800 which is not able to break today and yesterday also. సో ఈ లెవెల్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ 660లో ఉంది కదా గ్యాప్ అప్ అంటే ఒక 150-200 points గ్యాప్ అప్ అయితే కనుక ఇక్కడ నుంచి ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చి అండ్ దెన్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. 809 కూడా ఈజీగా బ్రేక్ అయ్యింది అనుకుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 53,000 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 53,260 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 53,520. సో ఇది కూడా సేమ్ అంతే. మనకి నిఫ్టీలో కనుక షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే కనుక సేమ్ అదే కైండ్ ఆఫ్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అందుకే మనం అది కూడా టెస్ట్ చేసాము, అది కూడా ఒకసారి చార్ట్ చూసాము. సో సేమ్ దాంట్లో కూడా మంచి బయింగ్ వచ్చింది అంటే కనుక డెఫినెట్గా మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీ అండ్ కొంచెం పెద్ద మూవ్ అయితే చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ వీక్లో కమింగ్ అప్ కంప్లీట్గా మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, అంటే ఈరోజు కావచ్చు, కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. రేంజ్ అయితే పెరుగుతుంది బట్ ఇంట్రాడే ప్లేయర్స్కి అయితే ఇవ్వట్లేదు. సో హోప్ఫుల్లీ రేపు అయితే ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంది. అండ్ 52,495 డౌన్ సైడ్ ఇది కూడా మనకి బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 52,256 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 51,990 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 51,758. సో ఇవి ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్స్. అలాగే నో ట్రేడ్ జోన్స్ కూడా బ్యాంక్ నిఫ్టీలో. సో ఒకసారి ఓఏ డేటా అయితే ఒకసారి చూసేద్దాం. సో ఓఏ డేటా చూసుకుంటే 15.4 lakh, 16.04 lakh అండ్ దీంట్లోకి వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ఒక 1 lakh చేంజ్ అయితే మనకి పుట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, విచ్ ఈజ్ ఇండికేటింగ్ మనకి అప్ సైడ్ ఉందనేసి. అలాగే జనవరి అండ్ ఫిబ్రవరి మంత్ డేటా చూసుకుంటే 17.01, 17.05 పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. సో ఇక్కడ ఓవరాల్గా నెక్స్ట్ మంత్ అండ్ ఫార్ మంత్ వచ్చేసి పెద్దగా లేదు, న్యూట్రల్గా డేటా ఉందని చెప్పొచ్చు. బట్ మంత్లీ డేటా వచ్చేసి కొంచెం పాజిటివ్గా అయితే ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ట్రేడ్ అవుట్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి, యూ కెన్ జాయిన్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.